తమను చంపి తమ శవాలపై గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులు చేయాలంటూ భూ నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని బస్టాండ్ కూడలి వద్ద లోక్సభ సభ్యుడు ఈటెల రాజేంద్ర చిత్రపటానికి భూ నిర్వాసిత రైతులు పాలాభిషేకం చేశారు. లోక్సభలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసితుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఈటెల రాజేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. తాతలు తండ్రుల చాస్తులను మీరు 2 కోట్ల భూమికి 2 లక్షలు ఇస్తారంటారు. ఇది ఎక్కడ న్యాయం? భారతదేశంలో పౌరమా మేము కామా? మమ్మల్ని చంపండి, మమ్మల్ని చంపి మీరు రోడ్ వేసుకోకండి. ఎవరు మీకు అభ్యంతరం చెప్పారు? ఎవరు మీకు అడ్డురారు? ఇదే విధంగా మేము ప్రతిఘటన అనేది కొనసాగిస్తాం. మాకు సరైన న్యాయం జరిగే వరకు మేము మీకు భూములు ఇచ్చేది లేదు. ఇదే విధంగా గౌరవనీయులైన ఈటెల రాజేందర్ గారు పార్లమెంటు సభ్యులు ఆదేశించిన విధంగా కలెక్టర్లకు ఆదేశాలు వస్తేనే కలెక్టర్లు కానీ ఎవరైనా మా దగ్గరికి రండి, మాతో బేరసారాలు ఆడి మాకు సంతృప్తి పరిచిన తర్వాతనే మేము భూముల మీదకి వస్తే మేము సంతృప్తి చెందుతాం. లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళ భూములు పోతే వాళ్ళను ఇరికించడానికి కూడా ట్రై చేస్తారు ఎంఆర్ఓలు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఎక్కడ ప్రభుత్వం? ఇంత ఘోరమా? రైతు అంటే ఇంత చులకన ఉన్న ప్రభుత్వంలో మేము బ్రతుకుతానమా? మేము ఎంచుకున్న గవర్నమెంటే కాబట్టి మాకు న్యాయం